ఆయన ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నేను దొంగోడు వచ్చాడు చుట్టాల అబ్బాయి సినిమా చేసేటప్పుడు రోజు ఫోన్ వచ్చిందండి, ల్యాండ్ లైన్. నేను ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను. నేను కృష్ణ మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడుతున్నారా అన్నారు. కృష్ణ గారు ఫోన్ చేస్తారు ఆఫీస్కి డైరెక్ట్గా అని మనం ఎందుకు అనుకుంటాం? ఎవరో మేనేజర్ చేసి ఇస్తారు లేకపోతే అనుకుంటాం కదా. ఎవరండి మీరు అన్నా. నేనే నేను కృష్ణ, ఎవరు మాట్లాడుతున్నారు? అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరు లేరా అన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టరేనండి అన్నాను. అయితే నేను అప్రెంటిస్కి ఎక్కువ, అసిస్టెంట్ డైరెక్టర్కి తక్కువ ఆ టైంలో. బిగినింగ్ డేస్ కదా. అసిస్టెంట్ డైరెక్టర్ నేనంటే అయితే ఏం లేదు, నాకు షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మీరు ఏమైనా షూటింగ్ పెట్టుకోగలుగుతారా అన్నారు. అంటే నాకు తెలియదండి, ఎవరు కో డైరెక్టర్ ఎవరైనా ఉంటే పిలవమన్నారు. తర్వాత ఎవరు లేరు ఆ టైంకి. సరే తర్వాత మళ్ళీ చేశారండి ఆయన. చేస్తే ఈ లోపు కో డైరెక్టర్ గారు మాట్లాడితే ఇప్పుడు తర్వాత మనం అనుకున్న ఆ సీన్లు ఉన్నాయి కదా, ఆ సీన్లు ఇవాళ షూటింగ్ పెట్టేసుకోండి, నాకు అది ఆ షూటింగ్ క్యాన్సిల్ అయింది అన్నారు. అంటే సార్ అంటే ఏందయ్యా ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మధ్యాహ్నం నుంచి పెట్టేసుకోండి, అవి అయిపోతాయి కదా, ఆ సీన్లు అయిపోతాయి కదా అన్నారు. అంటే మిగతా ఆర్టిస్టులు అందరూ ఎవరెవరు కావాలి దానికి ఆర్టిస్టులు పలానా ఒక పని చేయి, గిరిబాబు గారు ఆయన కూడా అందులో ఉన్నాడు, ఆయనకు కూడా షూటింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆయన ఓకే, ఇప్పుడు మారుతిరావు గారిని ఒక గంట రమ్మనండి, అడగండి, అడిగి మళ్ళీ నాకు చేయండి అన్నారు.